హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ లీగల్లీ టాకింగ్. ఈ మధ్యకాలంలో హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ డబ్ల్యూపీ నెంబర్ 22559 ఆఫ్ 2023లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మరియు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కు ఎన్పిఎస్ నుంచి రివైజ్డ్ పెన్షన్ రూల్స్కు మార్చమని వారి యజమాన్యాలకు జడ్జిమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఇవ్వడంతో చాలామంది ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలామంది ఇది మాకు కూడా అప్లై అవుతుందని కొందరు రెట్లు వేయడం జరుగుతుంది. మరియు కొందరు సందేహాలు అడుగుతున్నారు. ముఖ్యంగా పవర్ సెక్టార్లో ఉన్నవారు మిత్రులు చాలామంది అడగడం జరుగుతుంది. దానితో ఈ ఆడియో చేయడం జరిగింది. ముఖ్యంగా హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ డబ్ల్యూపీ నెంబర్ 2233559 ఆఫ్ 2023లో ఇచ్చిన సారాంశానికి చెప్పే ముందు మిగతా జడ్జిమెంట్స్ ఢిల్లీ హైకోర్టు అంటే దీని మాదిరే సిమిలర్లీ జడ్జిమెంట్స్ వివిధ హైకోర్టులలో ఇండియాలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈ జడ్జిమెంట్ ఏంటంటే ఈ ఢిల్లీ హైకోర్టు దాదాపుగా ఇలాంటి జడ్జిమెంట్స్ ఒక 23 జడ్జిమెంట్స్ 25 మోస్ట్లీ అంతకంటే ఎక్కువగా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు వారు కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిందే కరెక్ట్ అని అపీల్ చేయడం జరిగింది. అంటే ఈ జడ్జిమెంట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేయడము, నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కావడము, అంటే రిటన్ టెస్టు మరియు ఇంటర్వ్యూలు స్టార్ట్ కావడము. ఇంటర్వ్యూ అయిన తర్వాత కొందరికి అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగి కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడము, కొందరికి ఇవ్వడంతో వారు జాయిన్ అయిపోవడం వెంటనే వారికి ఓల్డ్ పెన్షన్ రూల్ వర్తించడం జరిగింది. తర్వాత డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే ఆర్ కొన్ని కారణాల వల్ల వారికి తర్వాత ఇవ్వడం, వారు వెళ్ళి జాయిన్ అయ్యే టయానికి ఎన్పిఎస్, ఈపీఎఫ్ రావడం జరిగింది. దీంతో చాలామంది కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. రెండవ కారణాలు ఏంటంటే ఇట్లా వివిధ కారణాలు. రెండవ కారణం ఏంటంటే కొందరికి ఓల్డ్ పెన్షన్ రూల్స్ ఉండేటప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓల్డ్ పెన్షన్ రూల్స్ ఉండేటప్పుడు సెలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేట్ జరిగింది. ఇచ్చేటప్పుడు కొందరికి ఈ మెడికల్ టెస్ట్ కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు దాంట్లో రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత ఫుల్ బోర్డులో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దాని తర్వాత అప్పటికి పోయి జాయిన్ అయ్యే టయానికి అక్కడికి వెళ్తే అక్కడ ఎన్పిఎస్ ఉండడం జరిగింది. దాంతో ఇది డిలే, మీరు ఫస్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది, తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇదంతా లేట్ చేయడంతో మాకు ఎన్పిఎస్ రావడం జరిగింది. కాబట్టి దీంతో మాకు చాలా ఇబ్బంది అయింది అనడం జరిగింది. దాంతో వాళ్ళు రాంగ్లీ అప్లై టు ఎన్పిఎస్కు పడిపోవడం జరిగితే దీంతో కోర్టుకు పోయారు. ఇలాంటి కేసులు. మరి ఒక కేసు ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్లోనే మీరు ఓల్డ్ పెన్షన్ రూల్స్కు వర్తిస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, తర్వాత లేటుగా జరగడము, ఇవన్నీ జరగడంతో ఎన్పిఎస్ రావడంతో వాళ్ళకి ఎన్పిఎస్ ఇవ్వడం. అపాయింట్మెంట్ ఆర్డర్స్లోనే క్లియర్గా ఉంది కదా. మళ్ళీ ఇలాంటి కేసులన్నీ కూడా హానరబుల్ హైకోర్టు ఢిల్లీ దాదాపుగా చాలా నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది తప్పు ఎంప్లాయర్ది, అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది, అన్నెసెసరీ లిటిగేషన్ జరిగింది. దీనితో మాకు ఈ జరగడంతో మాకు ఓల్డ్ పెన్షన్ రూల్ నుంచి ఎన్పిఎస్కు అప్లై చేసేసారు. ఇది తప్పు అని చెప్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని కరెక్ట్, ఎంప్లాయర్ది తప్పు అని చెప్పడం జరిగింది. దీనితో ఏం చేశారంటే యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం, ఇవన్నీ దాంతో ఇట్లా కాదు అని జడ్జిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అది సెటిల్డ్ ప్రిన్సిపల్. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలే జరగడము ఎంప్లాయర్ది తప్పే, ఎంప్లాయీది కాదు అనేది ఒక సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేశారు.
దగ్గర దగ్గర 40 జడ్జిమెంట్స్. అది ఒక సెటిల్డ్ ప్రిన్సిపల్‌గా అయిపోయింది. ఈ సెటిల్డ్ ప్రిన్సిపల్స్‌ను యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రిలాక్సేషన్ చేసుకునింది. అంటే అంతకంటే మంచిగా వారి ఎంప్లాయీస్‌కి ఏం చేసిందంటే, అయ్యా అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగినా, జరగకపోయినా అవన్నీ రాయకుండా ఓన్లీ పెన్షన్ రూల్స్ ఉండే టయానికి ఎగ్జిస్టింగ్‌లో ఉండేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తే చాలు. అంటే అగెనిస్ట్ వేకెన్సీస్‌లో పెన్షన్ రూల్స్ ఆ పోస్ట్‌లో ఉండేటప్పుడు, అగెనిస్ట్ వేకెన్సీ ఉండేటప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసుంటే, తర్వాత కాలంలో ఎన్‌పీఎస్ గాని, ఈపీఎఫ్ వచ్చినప్పుడు చేరినప్పటికి కూడా వాళ్ళందరికి కూడా మేము ఓల్డ్ పెన్షన్ రూల్సే వర్తిస్తుందని రిలాక్సేషన్ చేశారు. అంటే ఆ సెటిల్డ్ ప్రిన్సిపల్ కంటే మంచిగా రిలాక్సేషన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రం చేసుకున్నారు వాళ్ళు. దీంతో ఇక్కడ మీరు బాగా గమనించారు. ఒకటి సెటిల్డ్ ప్రిన్సిపల్. సెటిల్డ్ ప్రిన్సిపల్‌ను సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ చేసుకునింది వారి ఎంప్లాయీస్‌కు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కూడా ఈ జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్‌లలో గాని, టీచర్స్ డీఎస్సీలో కొందరు ఏం చేశారు వారికి ఎలా జరిగిందంటే, వారికి కూడా ఇదే ప్రిన్సిపలే. ఎలా అంటే కొందరికేమో అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ముందుగా వచ్చేసింది. వాళ్ళు పెన్షన్స్ టయానికి చేరిపోయినారు. కొందరికి లేట్‌గా రావడం జరిగింది. వారికేమో ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ రావడం జరిగింది. ఇది మాకు అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది కాబట్టి మాకివ్వండి అని జరగడం అని తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. హానరబుల్ తెలంగాణ హైకోర్టులో. దాంతో తెలంగాణ హైకోర్ట్ వారు ఆ జడ్జిమెంట్ ఇవ్వడంలో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది. కాబట్టి దీనికి 2 సెంట్రల్ గవర్నమెంట్ మెమోరాండమ్స్ ఇచ్చింది. దాన్ని అప్లై చేయండి అని హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ డివిజన్ బెంచ్ ఏమిచ్చిందంటే డ్యూ టు సెటిల్డ్ ప్రిన్సిపల్‌ను కూడా కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోరాండమ్స్ 2 కలిపి ఒక ఆర్డర్ ఇచ్చింది. అంటే ఎవరైతే ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింటుందో వీళ్ళకందరికీ జరిగింది కాబట్టి, వీరికి అది ఎంప్లాయర్ తప్పు కాబట్టి ఈ యూనియన్ ఆఫ్ ఇండియా యొక్క మెమోరాండమ్స్‌ను అప్లై చేస్తూ వీరికి కూడా ఇయ్యండి అనింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది కాబట్టి ఇది ఆ రిలాక్సేషన్ 2 కలిపి ఇచ్చారు. ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యంగా ఏపీ పవర్ సెక్టార్‌లో అడగడం చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మాకు కూడా నోటిఫికేషన్ అప్పుడు వచ్చేసింది కదా! మేము కూడా ఎళ్తాం. అంటే ఇక్కడ కొద్దిగా లాజికల్‌గా కొద్దిగా ఆ బిట్ నారోలో కొద్దిగా ఆ విధంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది 97, 98లో పెన్షన్ రూల్స్ ఉండేటప్పుడు నోటిఫికేషన్ పడింది. సెలక్షన్ ప్రాసెసు ఓన్లీ నోటిఫికేషన్. సెలక్షన్ ప్రాసెసు, రిటన్ టెస్టు మిగతావన్నీ కూడా ఈపీఎఫ్ వచ్చిన తర్వాత వారికి ఆ రిటన్ టెస్టు, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఎక్కడే గాని కొందరికి ఆ నోటిఫికేషన్‌లో కొందరికి అట్లా ఇచ్చి, కొందరికి అట్లా ఇవ్వలేదు. అట్లా ఇచ్చింటే వాళ్ళకు వర్తిస్తుంది. అట్లా ఇవ్వకుండా అందరికీ గూడా తర్వాత ఈపీఎఫ్ ఉండేటప్పుడు సెలక్షన్, రిటన్ టెస్టు, ఇంటర్వ్యూ, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్. అంటే సెటిల్డ్ ప్రిన్సిపల్ ఇక్కడ లేదు వారికి. ఓన్లీ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషనే వర్తిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిలాక్సేషన్ మాకు కూడా వర్తిస్తుంది అంటే పెన్షన్ స్టేట్ సబ్జెక్టు. కాబట్టి అది వాళ్ళు రిలాక్సేట్ చేసుకున్నారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా చేసుకోవాలి. అదే సెటిల్డ్ ప్రిన్సిపల్ ఉండిందనుకోండి. అది అందరికి వర్తిస్తుంది. అన్ని స్టేట్‌లలో అందరికి సెటిల్డ్ ప్రిన్సిపల్ అందరికి వర్తిస్తుంది. కానీ సెటిల్డ్ ప్రిన్సిపల్ లేనప్పుడు రిలాక్సేషన్ అడగడం కరెక్ట్ కాదు అనేది నా భావన. కాబట్టి ఎవరైతే ఇలాంటి కేసులు ఉంటాయో వారు అదొక్కటే ప్లీడింగ్ కాకుండా మిగతా ప్లీడింగ్స్ కూడా పెట్టుకొని ఎళ్ళండి. సేఫ్ అయితారు. ఎందుకంటే రేపు ఉదయం ఇలాంటి లీగల్ పాయింట్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ఒక్క ప్లీడింగే గాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింటియే మాకివ్వండి అనకుండా, మీకు అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింటే దాన్ని గూడా చెప్తూ క్లియర్‌గా ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ డిలే జరగలేదు. ఓన్లీ మాకు ఆ మెమోరాండమ్స్ మాత్రమే ఇవ్వాలి అనేటప్పుడు మీరు ఆ ఒక్కటే గాకుండా మిగతాయి ప్లీడింగ్సు ఏదన్నా ఇప్పుడు ఏపీఎస్‌సీపీ పవర్ సెక్టార్స్‌లో ఆహ్, ఈపీఎఫ్ ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారు? అసలు ఈపీఎఫ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చా లేదా? ఏమన్నా ఎక్స్‌క్లూడింగా? ఆ పవర్ సెక్టర్. అలాంటి మిగతా ప్లీడింగ్స్ ఉంటాయి. ఆ ప్లీడింగ్స్ అన్నీ పెట్టుకొని ఇది గూడా ఒక సబ్జెక్ట్‌గా సపోర్టింగ్ రెఫరెన్స్‌గా ఎళ్తే బావుంటుంది. అదే ఏపీఎస్‌సీబీలోనే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం. బీపీఎంఎస్ 36 అంటే కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులైజేషను ఒకటి. దాంట్లో వారికేం జరిగిందంటే వారికి ఏపీఎస్‌సీబీ ఉండేటప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే బీపీఎంఎస్ 36 ద్వారా నోటిఫికేషన్ 50% వేకెన్సీస్‌లో వాళ్ళని రెగ్యులేట్ చేయాలని. ఇంటర్వ్యూస్ ఏపీఎస్‌సీబీ చేసింది.
ఇంటర్వ్యూస్ ఏపీఎస్సీబీ చేసిందంతా చేసిన తర్వాత వారికి ఏదో ఒక చిన్న కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్షన్ కోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టు ఆ రిజెక్షన్ తప్పు, నువ్వు ఎంప్లాయర్‌ను నువ్వు ఇచ్చిన లెటర్‌ను సెట్ అసైడ్ చేసేసింది, రిజెక్షన్ లెటర్స్‌ను. దాంతో వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. వీళ్ళు పోయి చేరే టయానికి పెన్షన్ వచ్చేసింది. పెన్షన్ రావడంతో ఏం చేశారు, మాకు ఆల్రెడీ మేము చేసింది కాదు ఇది, మీరు అన్నెసెసరీ లిటిగేషన్ డ్రివెన్ క్రియేట్ చేశారు, డ్రైవ్ చేశారు కోర్టులలో మాతో. కాబట్టి అది తప్పు మాది కాదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది. అన్నెసెసరీ లిటిగేషన్ చేశారు మీకు. కాబట్టి మా తప్పు కాదు. ఇలాంటి వారికి ఈ హైకోర్టు, ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన సెటిల్ ప్రిన్సిపల్స్ అన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. బీపీఎంఎస్ 36 వరకు డైరెక్ట్ అప్లై అవుతది. ఎందుకంటే ఇక్కడ డిలే జరగడం జరిగింది. ప్లస్ ఏపీఎస్‌సీబీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీఎస్‌సీబీ రిజెక్షన్ ఇచ్చింది. ఏపీఎస్‌సీబీ డిలే చేసింది. ఇంటర్వ్యూస్ చేసింది. సెలెక్ట్ అయిపోయాడు. కానీ ఏదో చిన్న కారణంతో రిజెక్ట్ చేయడం, ఆ కారణాన్ని హైకోర్ట్‌లో వేయడము, వారందరూ అప్పుడు ఏపీఎస్‌సీబీ ఉండేటప్పుడు హైకోర్ట్‌లో వేయడము. డ్యూరింగ్ ద పెండింగ్ రిట్ ఉండేటప్పుడు అన్‌బండల్ కావడం జరిగింది. దానితో తర్వాత హైకోర్టు వారు సెట్ అసైడ్ చేయడం ఆ రిజెక్షన్ లెటర్‌ను. దాంతో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా లిటిగేషన్ డ్రివెన్ బై మేనేజ్మెంట్. దాంతో వాళ్ళకు ఇలాంటి దానిలోకి డైరెక్ట్ హైకోర్టు, డిఫరెంట్ హైకోర్ట్స్ ఇచ్చింటివి కూడా వీళ్ళకి అప్లై, సుప్రీంకోర్టు అప్పీల్ చేసింటే వీళ్ళకి డైరెక్ట్ అప్లై అయిపోతుంది. ఇంకో రెండో కేసు 1998లో ఏఈస్ రిక్రూట్మెంట్ జరిగింది. 98, 90 ఏఈస్ రిక్రూట్. దాంట్లో ఏపీఎస్‌సీబీ బోర్డులో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది. సెలక్షన్ అయిపోయింది. ఇంటర్వ్యూస్ అయిపోయాయి. కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. వాళ్ళు జాయిన్ అయిపోయినారు. వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్‌లోనే ఉండేవారికి కొందరికి ఏం జరిగిందంటే ఏఈస్‌కు ఈ రోస్టర్ విధానంలో తప్పు జరగడంతో వారు కోర్టుకెళ్ళడమో, లేకపోతే మేనేజ్మెంట్‌తో పోరాడము ఇవన్నీ జరిగిన తర్వాత వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అపాయింట్మెంట్ వాళ్ళొచ్చి ఈపీఎఫ్‌లోకి అప్లై అయిపోయినారు. అంటే ఒకే నోటిఫికేషన్‌లో ఉన్నవారు కొందరుకొచ్చి పెన్షన్ రూల్సు, కొందరికేమో ఈపీఎఫ్ రూల్స్. అదే బీపీఎంఎస్ 36లో అంతే. బీపీఎంఎస్ 36లో ఉన్న విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్‌కు అంటే ఏపీలో చాలామంది విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్, ఎక్స్-గ్రాడ్యుయేట్స్‌కి అందరికి పెన్షన్ రూల్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నాయో అది నాకు తెలీదు, సబ్జెక్ట్ కరెక్షన్. అట్లా ఒకే నోటిఫికేషన్‌లో ఒక కాంట్రాక్ట్ లేబర్స్‌కు మాత్రం ఏపీలో ఆహ్, పెన్షన్ రూల్స్ లేవు. ఈపీఎఫ్ ఉంది. అంటే ఒకే నోటిఫికేషన్‌లో ఉన్నోళ్ళకు కొందరికి అది, కొందరికి ఇది ఉంది. ఇలాంటి కేసులన్నీ గూడా ఢిల్లీ హైకోర్టు హానరబుల్ సుప్రీం కోర్టు సెటిల్డ్ ప్రిన్సిపల్ చెంది. ఏదైతే సిమిలర్‌లీ సిట్యుయేటెడ్ పర్సన్స్ ఉండి, ఈ విధంగా ఒకే నోటిఫికేషన్ ఉంటే కొందరికి అట్లా ఉండి, కొందరికి ఇట్లా ఉంటే, అదే కొందరికి అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగి లిటిగేషన్ ఉంటే, వారికింద ఇవన్నీ డైరెక్ట్ అప్లై అయిపోతాయి. అదే కొందరికి నోటిఫికేషన్ ఏపీఎస్‌సీబీలో వేయడం జరిగింది. తర్వాత ఏదో కారణాల వల్ల ఎగ్జామ్ గాని ఏమీ జరపకుండా తర్వాత అందరికి కూడా ఈపీఎఫ్ అప్లై అప్పుడు నోటిఫికేషన్ ఇది ఎగ్జామ్ పెట్టడము ఈ విధంగా జరగడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే వారికి అడ్మినిస్ట్రేటివ్ డిలే జరగలేదు. కానీ వాళ్ళకి ఏం అప్లై అవుతుందంటే రిలాక్సేషన్ అప్లై అవుతుంది అనేది అడుగుతున్నారు. ఆ రిలాక్సేషన్ అనేది స్టేట్ చేసుకోవాలి. సెటిల్డ్ ప్రిన్సిపల్ అయితే ఎవరిని అడగనక్కర్లే, మాకు వర్తిస్తుంది రైట్ రాయల్‌గా. రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేసుకుందో స్టేట్ కూడా అలా చేసుకుంటే వర్తిస్తుంది. స్టేటు రిలాక్సేషన్‌ను మీరు చేసుకోండి అనేది కోర్టు పరిధిలో ఉందో లేదో నాకైతే నాకు తెలిసినంత వరకు కోర్టు పరిధిలో ఉండదు. పాలిసీ డెసిషన్ అవుతుంది. సెటిల్డ్ ప్రిన్సిపల్ అయితే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్ట్ ఇస్ ఆల్ బైండింగ్ అవుతుంది. ఈ రిలాక్సేషన్ అనేది బైండింగ్ కాదు. కాబట్టి ఇది ఇలాంటి వారు ఇదొక్కటే కాకుండా మిగతా ప్లీడింగ్స్ కూడా పెట్టుకొని పోతే సేఫ్ అయితారనేది నేను ఒక వెల్ విషర్‌గా అందరికి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వెల్ విషర్‌గా. అలా ఎళ్ళండి. అదొక్కటే కాకుండా మిగతావి కూడా పెట్టుకోబోండి. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మెమోరాండమ్స్ ఇచ్చిందో అలాంటిది అని కాకుండా స్టేట్ గవర్నమెంట్ 2004 వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్‌కు. అది వర్తించమంటేనే మాకు ఏపీఎస్‌సీబీ సక్సెసర్ ఎంటిటీస్‌కు వర్తించడం లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోరాండమ్స్ వర్తిస్తుందా? వర్తించదా? అనేది కూడా ఒకటి చూసుకోవాలి. కాబట్టి నేను ఈ సెటిల్డ్ ప్రిన్సిపల్స్‌కు, రిలాక్సేషన్‌కు యొక్క తేడా ఎలా అప్లై అవుతుందనేది చెప్పడానికి మీ ముందుకు ఈ విధంగా ఆడియో ద్వారా వచ్చాను.